श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి.
ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई
बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई साई बाबा साई बाबा साई बाबा साई
बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత ఇమాంబాయి చోటా ఖాన్ నిన్నటి తరువాయి. 4 సంవత్సరాల క్రితం గులాబ్ వివాహం జరిపించడానికి నాకు డబ్బు అవసరమైంది. నేను షిరిడి వచ్చి మసీదులో నిద్రించాను. బాబా నా కలలో కనిపించి నన్ను ఆశీర్వదించి పూనాకు వెళితే లాభపడతానని చెప్పారు.
వారి ఆదేశం మేరకు పూనాకు వెళ్ళి ఒక వ్యక్తిని కలిశాను. అక్కడకు లడ్కర్ అను అతడు వచ్చాడు. అతను మొరల వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి నివారణకు ఒక సాధువు చెప్పిన వైద్యం నాకు తెలుసని అతనికి చెప్పాను. అతను మందు తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. నేను మందు తయారు చేసి అతనికి ఇచ్చాను. అతని వ్యాధి నివారణమైంది. అతను సంతోషంతో పూనాలో జరిగే గుర్రపు పందాలకు వెళ్ళి ఒక గుర్రంపై కొంత సొమ్ము పణంగా పెట్టాడు. ఆ గుర్రం గెలిచి అతనికి 1000 రూపాయలు వచ్చింది. ఆ మొత్తంలో నాకు 700 రూపాయలు ఇచ్చాడు. నేను ఆ డబ్బు తీసుకుని వచ్చి గులాబ్ పెండ్లి జరిపించాను. షిరిడిలో 8 రోజులుండిన హరిద్వార్ బువాకు ఒక గొప్ప అనుభవం కలిగింది. అతను షిరిడి పొలిమేరలోనున్న సెలయేటిలో స్నానం చేయడానికి బయలుదేరే సమయానికి ఒక పిచ్చుక వచ్చి అతని తలపై కూర్చునేది. అతను సెలయేట్లో స్నానం చేస్తున్నప్పుడు మాత్రం పిచ్చుక అక్కడున్న వేప చెట్టు పైకి వెళ్ళి వేచి ఉండేది. అతను స్నానం ముగించిన తరువాత తిరిగి వచ్చి తలపై కూర్చునేది. నేను ఇతర భక్తులు కూడా ఈ దృశ్యాన్ని చూశాము. మేమందరం బాబా వద్ద ఉన్న సమయంలో బువా ఈ దృశ్యం దేన్ని సూచిస్తుందో చెప్పమని బాబాను అర్థించాడు. అప్పుడు నిర్మాణంలో ఉన్న బూటీవాడను ఉద్దేశించి బాబా ఇలా చెప్పారు. లా ఇల్లాహ్ ఇల్లిల్లాహ్ క్యా బడా దర్బార్ హై, మున్షీజీతో అందాయి హై, సర్దార్జీ చుతి హై, అల్లా మాలిక్ హై, అల్లా అచ్చా కరేగా. బాబా దేహ పరిత్యాగం చేయడానికి 4 నెలల ముందు ఒకరోజు అప్పా బిల్లుతో రాత్రి 8 గంటల సమయంలో 4 కోళ్లు తీసుకుని రా, అతిథులు వస్తున్నారు అన్నారు. వచ్చే అతిథులు ఎవరోనని నేను ఆశ్చర్యపోయాను. ఆ రాత్రి మసీదులో తెర వెనుక కూర్చుని ఉన్నాను. నేను మెలకుగానే ఉన్నాను. రాత్రి 2 గంటల తరువాత అడుగు పైగా వ్యాసమున్న ఒక పెద్ద అగ్నిగోళం మసీదులోనికి దూసుకు వచ్చింది. అది పడమర దిక్కునున్న నింబారు వద్ద కాసేపు నిలిచి తరువాత పై కప్పుకెగసి చిన్న భిన్నమై అసంఖ్యాకమైన తొనకలు మసీదంతా ఆవరించాయి. అప్పుడు మసీదు మిరిమిట్లు గొలిపే కాంతితో నిండిపోయింది. ఆ కాంతిని చూడలేక నేను కళ్ళు మూసుకుని తలదించాను. నాతో ఉన్న అప్పాబిల్ కూడా అలాగే చేశాడు. అప్పుడు బాబా దుని దగ్గరికి వెళ్ళి వంచి ఉన్న తమ మెడపై సట్కా కొన ఉంచి అరబిక్లో 10-15 నిమిషాల పాటు ఏదో ఉచ్చరించారు. బాబా దుని వద్దకు వెళ్ళగానే మసీదును ఆవరించి ఉన్న కాంతి అదృశ్యమైంది. బాబా ఉదయం అప్పాబిల్ చేత 4 కోళ్లను తెప్పించి వాటి మాంసంతో వంటకం తయారు చేయించారు. మండపం దగ్గరున్న పొయ్యిపై బాబా పోళి తయారు చేశారు. తరువాత బడే బాబా కొడుకు కాసింభాయ్ వచ్చాడు. బాబా అతనికి తాము చేసిన ఆహార పదార్థాన్ని కొంత ఇచ్చి, నీవు ఔరంగాబాద్ వెళ్ళి షంషుద్దీన్ మియాను దర్శించు, అతనికి 250 రూపాయలు ఇవ్వు, అక్కడ మౌలు కవ్వాలి న్యాస్ జరిపించు అన్నారు. తరువాత బన్నేమియా ఫకీర్ దగ్గరికి వెళ్ళి వారి మెడలో ఈ పూలమాల వేసి, 9 दिन 9 तारीख అల్లా మియాని అప్నా దునియా లేగయా, మర్జీ అల్లాకి అని చెప్పు అంటూ కాసింకు 250 రూపాయలు ఒక సేవంతి పూలమాలను ఇచ్చారు. కాసిం తనకు ఆ ప్రదేశాలు కొత్త అని చెప్పాడు. బాబా నన్ను అతనికి తోడుగా వెళ్ళమన్నారు. నేను, కాసిం, అతని సేవకుడు అమీర్ ముగ్గురు బయలుదేరి ఔరంగాబాద్ స్టేషన్కు మధ్యాహ్నం 3 గంటలకు చేరాము. నాకు ముందే తెలిసిన ఫకీర్ షంషుద్దీన్ మియా మా కొరకు స్టేషన్కు వచ్చాడు. సాయి ఫకీర్ వద్ద నుండి వచ్చిన అతిథులు ఎవరు అని అడిగాడు. మేము అతని ముందుకు వెళ్ళి నమస్కరించాము. బాబా షిరిడిలో మాకు ఇచ్చిన ఆదేశాలన్నింటినీ షంషుద్దీన్ పొల్లుపోకుండా చెప్పి మమ్మల్ని కోటలోనున్న అతని ఇంటికి తీసుకెళ్లి మాకు భోజనం పెట్టాడు. మేము వారికి 250 రూపాయలు సమర్పించాము. అతను ఎంతోమందిని ఆహ్వానించి ఘనంగా సంతర్పణ చేసి తరువాత మౌలు ఖవ్వాలి జరిపించాడు. ఆ రాత్రికి బాబా చెప్పిన పనులన్నీ పూర్తయ్యాయి. నాకు బన్నేమియా ఇల్లు తెలియడంతో మరుసటి ఉదయం మేము అక్కడికి వెళ్ళాము. వారు ఒక చెయ్యి పైకెత్తి మరో చెయ్యి క్రిందికి పెట్టి నిలబడున్నారు. అక్కడ ఉన్న అరబ్బులు బన్నేమియా దగ్గరికి వెళ్ళవద్దని, వెళితే కోప్పడతారని చెప్పారు. దాదాపు 1 గంట సేపు వేచి ఉన్న తరువాత నేను ధైర్యం తెచ్చుకుని వారిని సమీపించి వారి మెడలో బాబా ఇచ్చిన పూలమాల వేశాను. బన్నేమియా ఎత్తి ఉన్న చేతిని క్రిందికి దించారు. నేను బాబా చెప్పమన్న మాటలు వల్లించాను. అప్పుడు బన్నేమియా తదేకంగా ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయారు. వారి కంటి నుండి నీరు కారసాగింది. తరువాత వారి దగ్గర సెలవు తీసుకుని షిరిడి తిరిగి వచ్చాము. ఇది జరిగిన 4 నెలల తరువాత 9వ నెల 9వ తారీఖున విజయదశమి రోజు బాబా మహాసమాధి చెందారు.
మేము రంజాన్ నెలలో ఔరంగాబాద్కు వెళ్ళి ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి భోంచేశాము. బాబాకు అరబిక్ తెలుసు. వారు ఖురాన్ చదివి అబ్దుల్కు బోధించేవారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. నూరుద్దీన్ సైనిక దళానికి చెందిన ఒక అస్త సైనికుడు. అతను ఒకరోజు షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. దర్శించిన వెంటనే తాను తిరిగి వెళ్ళటానికి అనుమతి కోరాడు. బాబా అతన్ని మరుసటి రోజు వెళ్ళమన్నారు. అతని దళము ముందుకు వెళ్తుందని, అందువల్ల అక్కడ ఆగిపోవడం తనకు సాధ్యం కాదని చెప్పాడు. బాబా అతని చేతులు ఊది పెట్టి ఉర్దూలో ఏవో మాటలు అన్నారు. వాటి అర్థం ఏమంటే గొయ్య త్రవ్వు, ఊది తిను అని. అతను ఊది తీసుకుని స్వారీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కోపురగాంలో శవాన్ని మోసుకుంటూ వెళ్తున్న దృశ్యం ఒకటి అతనికి కనిపించింది. అతను గమ్యం చేరాడు. కానీ శవదృశ్యం మాత్రం అతన్ని విడిపోలేదు. అంతేకాదు, అతడికి శవదృశ్యం కనపడిన రోజు తృప్తిగా భోంచేసేవాడు. ఆ దృశ్యం కనపడని రోజు ఎంత ప్రయత్నించినా ఏదో ఒక కారణం వల్ల భోజనం చేయలేకపోయేవాడు. దీనితో విసిగిపోయిన అతను తన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. బాబా మాటలు విననందుకే తనకు ఈ దుస్థితి ప్రాప్తించిందని తెలుసుకొని తిరిగి షిరిడీ చేరి 6 నెలల పాటు అక్కడే గడిపాడు. క్రమేణా అతను ఆ శాపము నుండి విముక్తుడయ్యాడు. తర్వాత బాబా అనుజ్ఞ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతడు దేవాల్టీలో ఉన్న కిరాణా కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం పూనా కంటోన్మెంట్లో ఉన్న అబ్దుల్ ఖాదిర్ 1915లో షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. అతడు ఒకరోజు తకియా వద్ద కూర్చుని ఉండగా బాబా అటువైపు వచ్చారు. అబ్దుల్ తనకు సన్యాసం అంటే పకీర్ ఇవ్వమని బాబాను ఆర్థించాడు. పిడికిల్లో ఉన్న వస్తువేదో విసురుతున్నట్లు బాబా తమ పిడికిల్ని అబ్దుల్లా వైపు విసిరారు. కానీ వారి చేతిలో ఏదీ ఉన్నట్లు కనిపించలేదు. ఆ క్షణం నుండి అబ్దుల్ మాటల్లోనూ ప్రవర్తనలోనూ మార్పు వచ్చింది. బాబా వలె మాట్లాడుతూ అందరికీ సలహాలు ఇచ్చేవాడు. ఒక్కోసారి అర్థం కాని మాటలేవో మాట్లాడుతూ అందరినీ తిట్టేవాడు. రాళ్లతో కొడతానని బెదిరించేవాడు. అతను భరించలేని విధంగా తయారయ్యాడు. ఇలా బలవంతంగా తెచ్చుకున్న పకీర్ స్థితిలో 1.5 నెల గడిపాడు. ఆ తర్వాత మసీదు మండపం దగ్గర అబ్దుల్ ఖాదిర్ ఉన్నప్పుడు బాబా ఎదుటిపడి లావ్ భలే ఇదర్ అని పలుకుతూ పిడికిలతో అతని నుండి ఏదో లాక్కుంటున్నట్లు లాక్కున్నారు. వెంటనే అతనికి పూర్వస్థితి వచ్చింది. తర్వాత 15 రోజులు షిరిడీలో ఉండి బాబా అనుమతితో కిక్కి వెళ్ళి అక్కడ బాబా జాన్ అంటే వేప చెట్టు ఆమె సమాధి ఉన్న చోట ఎదురుగా బీడీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. మదర్ ఆలీ ఒక ఖోజా. అతడిప్పుడు ఏవాలాలో ఉన్నాడు. అబ్దుల్ ఖాదిరు మదర్ ఆలీకు గురువు. అబ్దుల్ ఖాదిరు ఇతర మహమ్మదీయులతో కలిసి నమాజ్ ఆజర్ చేసేవాడు. ప్రతిదినము పగటిపూట మసీదులో బాబా ముందు మౌలు నిర్వహించబడేది. ఉదయం తబాలా, సారంగి మొదలైన వాద్యాలతో కవ్వాలి నిర్మించబడేది. మండపం దగ్గర తాబోద నిర్మించమని బాబా ఆదేశించేవారు. దాని నిర్మాణానికైన ఖర్చు కూడా వారే భరించేవారు. తాబోదు కార్యకలాపాలు జరిగేటప్పుడు మాంసము కిచిడీ చేసి బాబా అందరికీ పంచేవారు. ఇలా చాలా సంవత్సరాల పాటు జరిగింది. మండపం నిర్మాణం జరిగిన తర్వాత ఆ కార్యక్రమాలు నిలిపివేశారు. బాబా తాము స్వయంగా పాఠ్య చదవటం కానీ
ఇతరులచే చదివించడం కానీ చేసేవారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు ముస్లింలందరూ మసీదులో నమాజ్ చేయటానికి వచ్చేవారు. అది ఈనాటికి కొనసాగుతుంది. బాబా కూడా వారితో కలిసి నమాజ్ చేసేవారు. బాబా దుని దగ్గరకు నిల్చొని నమాజ్ చేయటం నేను స్వయంగా చూశాను, విన్నాను. కానీ వారు ఇతరుల వలె మోకాళ్ళపై కూర్చోవటం కానీ వంగటం కానీ చేసేవారు కాదు. బాబా నాకు తెలిసిన ఇద్దరు మహమ్మదీల ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడ్డారు. మా గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్లా షిరిడి వచ్చి బాబాను దర్శించాడు. బాబా అతనితో వైరాగ్యంగా మాట్లాడుతూ, మనం ఈరోజు చనిపోతే ఎల్లుండికి 3వ రోజు. ఈ ఇల్లు, భూములు, ఆస్తుల వల్ల మనకేమి ఉపయోగం అన్నారు. అబ్దుల్లా మా ఊరు తిరిగి వచ్చాడు. అతనికి భార్య, పిల్లలున్నారు. అతను ఇంటిని, ఆస్తిని వాళ్ళకి వదిలేసి విరాగి అయి వీధుల వెంబట తిరగటం ప్రారంభించాడు. రాత్రులు సమాధుల వద్ద ఏదో గొనుక్కుంటూ గడిపేవాడు. ఎవరైనా ఏదైనా పెడితే తినేవాడు, లేదా ఆహార విషయం పట్టించుకోక వస్తుండేవాడు. ఈ విధంగా 10-12 సంవత్సరాలు జీవించి ఆ తర్వాత మరణించాడు. కానీ ఈ 12 సంవత్సరాల్లో అద్భుత శక్తులు సాధించాడు. ఒకసారి నేను పనిపై వెళ్తుంటే నన్ను ఆపి ఒక ప్రదేశం పేరు చెప్పి ఆ ప్రదేశంలో పాము ఉందని హెచ్చరించాడు. నేను వెళుతున్నది పగటిపూటే కాబట్టి అతని మాటలు లక్ష్య పెట్టకుండా వెళ్ళాను. కానీ చిత్రంగా అతను చెప్పిన ప్రదేశంలోనే పాము కనిపించింది. మా ఊరిలో అబ్బాస్ సేట్ అనే బీడీలు వర్తకుడు ఉండేవాడు. ఒకసారి అతను అబ్దుల్లాను ఎందుకు ఇలా భార్య బిడ్డలను వదిలి పిచ్చివాళ్ళ తిరుగుతున్నావు అని అడిగాడు. అందుకు అబ్దుల్లా, నువ్వు తెలుసుకుంటావులే అన్నాడు. అబ్బాస్ సేటు తెలుసుకునేదేముంది, ఇది నిజంగా పిచ్చే అన్నాడు. అబ్దుల్లా పిడికిలు బిగించి అందులో ఉన్నదేదో అబ్బాస్ పై విసురుతున్నట్లు నువ్వు అలాగే అయిపో అన్నాడు. దీనితో అబ్బాస్ సేటు భార్య బిడ్డలను, వ్యాపారాన్ని అన్నిటినీ విడిచిపెట్టి ఇప్పటికీ వీధుల వెంట తిరుగుతున్నాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. భోపాల్లో అన్వర్ ఖాన్ అను ముస్లిం ఉండేవాడు. అతడు ఒకసారి షిరిడి వచ్చి బాబాను దర్శించాడు. అతను బాబాతో నాకు ఈ సంసారం వద్దు అని చెప్పాడు. అతను చావడిలో 12 నెలలు నివసించాడు. తర్వాత బాబా అతనికి ఖురాన్ 1వ అధ్యాయంలోనున్న మంత్రాన్ని 101 మార్లు అర్ధరాత్రి వల్లించమని ఆదేశించారు. తర్వాత దావూద్ వల్లించమన్నారు. బాబా అతడికి పేడా ప్రసాదంగా ఇచ్చి అరేబియాలోని బాగ్దాకు పంపారు. అన్వర్ ఖాను షిరిడి నుండి బొంబాయి వెళ్ళగానే హాజీ కాసిం అను అతడు ప్రయాణపు ఖర్చులు ఇచ్చి అరేబియా పంపాడు. అన్వర్ అరేబియా వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. ఔరంగాబాదు సమీపంలోని కన్నడాకు చెందిన హిడా బేగ్ అను అతడు షిరిడి వచ్చి కొన్ని రోజులు గడిపాడు. అతడు ఢిల్లీకి చెందిన మౌలియా కూబ్ కూడా షిరిడిలోనే ఉన్నాడు. అతను రాత్రి గాని పగలు గాని మండపంలో కూర్చొని ఖురాన్ చదువుతూ ఉండేవాడు. ఒక రాత్రి 8 గంటల సమయంలో బాబా హిడాబేగ్తో, నువ్వు ఇక్కడ ఉండవద్దు, కనాడ్ అంటే ఔరంగాబాద్ దగ్గర ఉన్న కంటోన్మెంట్కు వెళ్ళు, నీ పేరు పంజాబ్ షాగా మార్చుకో, అక్కడ కూర్చొని దొరికింది తిను అన్నారు. అతడు అలాగే అక్కడికి వెళ్ళి స్థిరపడ్డాడు. అతడిని ఒక గొప్ప సాధువుగా అందరూ గౌరవిస్తారు. మా ఊరికి కొండ ప్రాంతమైన కనాడ్ 70 మైళ్ళ దూరంలో ఉంది. నేను ఒకసారి
అక్కడికి వెళ్ళి అతడిని చూసి వచ్చాను. అతను మౌనంగా కూర్చొని ఉన్నాడు. నెవాసాకు చెందిన మహమ్మద్ ఖాన్ అను రోహిల్లా షిరిడీ వచ్చి బాబాతో కొంతకాలం గడిపాడు. ఒకసారి మసీదులో తెర వెనుక బాబా మహల్సాపతితో మాట్లాడుతున్నప్పుడు ఇతడు తెర ఎత్తి లోనికి చూచాడు. అక్కడ బాబా కనిపించలేదు. ఇతడికి మతి చలించి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నెవాసా నుండి అతని తమ్ముడు ఖాన్ను తీసుకువెళ్ళడానికి షిరిడీ వచ్చాడు. బాబా అతనికి ఊది ఇచ్చి ఆశీర్వదించి పంపారు. కొంతకాలానికి ఖాన్ మామూలు స్థితికి వచ్చాడు. 4 సంవత్సరాల క్రితం నేను మాధవ్ పస్లే ఒక రాత్రి మసీదులో నిద్రిస్తున్నాము. అర్ధరాత్రి సమయంలో మాధవ్ లే, నేను లఘుశంక తీర్చుకోవాలి అని మాధవ్ను లేపుతున్నట్లు బాబా స్వరం వినిపించింది. కానీ మాధవ్ కదలలేదు. ఉదయం లేచి చూస్తే బాబా మామూలుగా కూర్చునే చోటికి పక్కనే ఒక గుంటలో నీళ్లు ఉన్నాయి. అవి సువాసన వెదజల్లుతున్నాయి. ఆ నీళ్లు అక్కడ ఉండడానికి గల కారణం రాత్రి వినపడిన బాబా మాటలే తప్ప మరే వివరణ ఇవ్వడానికి అవకాశం లేదు. బాబా తమ గురువు ఎవరన్నది చెప్పగా నేనెప్పుడూ వినలేదు. నేను గమనించిన ఆసక్తి గొలిపే 3 వింత సంఘటనల గురించి వివరిస్తాను. 1. అహ్మద్నగర్కి చెందిన అన్వర్ ఖాన్ కాజీ తేలికాకుట్లో ఉన్న మసీదును పునర్నిర్మించాలని సంకల్పించాడు. దానికి కావలసిన నిధుల కోసం బాబా దగ్గరికి వచ్చి అభ్యర్థించాడు. బాబా మసీదు నీ నుండి కానీ ఇతరుల నుండి కానీ డబ్బు స్వీకరించదు. తనకు కావలసిన సొమ్ము అదే సమకూర్చుకుంటుంది. మసీదు నింబారు కింద 3 అడుగుల లోతులో ఒక నిధి ఉంది. దానిని తవ్వి తీసుకొని మసీదును నిర్మించు అని చెప్పారు. కాజీ అహ్మద్నగర్ వెళ్ళి నింబార్ వద్ద తవ్వి నిధిని కనుగొన్నాడు. ఆ డబ్బుతో మసీదును పునర్నిర్మించి తిరిగి షిరిడీ వచ్చి తకియా వద్ద నేను ఇతరులు కూర్చొని ఉన్నప్పుడు ఆ విషయం చెప్పాడు. బాబా నిధి విషయం అన్వర్ ఖాన్తో చెప్పేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. అప్పుడు వారు మసీదు ఎదురుగానున్న రాతిపై కూర్చొని ఉన్నారు. అప్పటికే అన్వర్ ఖాన్కు 65-70 సంవత్సరాల వయసు ఉంటుంది. అతను చాలా కాలం క్రితమే చనిపోయాడు. 2. ఖాందేశ్లోని జలగాంలోనున్న మీరాన్కు చెందిన మద్దూషా ఫకీరు 27 సంవత్సరాల క్రితం షిరిడీ వచ్చాడు. తనకు అత్యవసరంగా 700 రూపాయలు కావాలని బాబాను అభ్యర్థించాడు. అతడి అవసరమేమిటో నాకు తెలియదు, కానీ అతను దీనంగా శోకించేవాడు. బాబా అతనికి 700 రూపాయలు ఇవ్వమని బాబు సాహెబ్ జోగుతో చెప్పారు. జోగు 700 రూపాయల నుండి నాణ్యాలు తెచ్చి బాబా ముందు పెట్టాడు. కొండాజీ కొడుకు గులాబ్, లక్ష్మణ్, బాలా, భాస్కర్, షింపి అనే 2 బాలుర్లను బాబా పిలిచి ఆ డబ్బును మండపం దగ్గర కూర్చొని ఉన్న ఫకీరుకు ఇవ్వమని ఆదేశించారు. ఆ బాలురు ఆ డబ్బులో 200 రూపాయలు కాజేసి మిగిలిన 500 రూపాయలు ఫకీరుకి ఇచ్చారు. ఫకీరు తిరిగి బాబా దగ్గరకు వచ్చి తనకు 500 రూపాయలు మాత్రమే ముట్టాయని శోకించసాగాడు. అతను మరి 2-3 రోజులు ఏదో కొనుక్కుంటూ ఏడుస్తూ షిరిడీలోనే ఉన్నాడు. బాబా అతనికి షిరిడీలో మరేమీ ఇవ్వలేదు. అందువల్ల ఆ ఫకీరు బాబా నుండి ఊది తీసుకుని వారి అనుమతితో వెళ్ళిపోయాడు. అతను నుంగాం సమీపంలో నడిచి వెళ్తున్నప్పుడు ఒక టాంగా వచ్చి అతని ముందు ఆగింది. నిజాం రాష్ట్రంలో తహసీల్దారుగా పనిచేస్తున్న ఐరస్ షా అను పార్సీ మతస్థుడు టాంగా నుండి దిగి ఫకీర్ను పలకరించాడు. ముందు ఫకీర్కు ఆహారం పెట్టి తర్వాత 200 రూపాయలు ఇచ్చి ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా అని అడిగాడు. తర్వాత ఐరస్ షా షిరిడీ వచ్చి తాత్యా పటేల్ ఇంటికి వెళ్ళి అక్కడున్న వారందరితో తన అనుభవాన్నిలా వర్ణించాడు. అతడికి గత రాత్రి బాబా కలలో కనిపించి అతడిని టాంగాలో షిరిడీ రమ్మని, నుంగాం పరిసరాలలో పులితోలు శంకన పెట్టుకొని నడుస్తూ ఉన్న ఫకీరు ఒకడు ఎదురు పడతాడని, ఫకీరు ఆకలిగా ఉంటాడు కాబట్టి అతడికి ముందు ఆహారం పెట్టి తర్వాత 200 రూపాయలు ఇవ్వమని ఆదేశించినట్లు చెప్పాడు. అందువల్ల అతను ఆహారము డబ్బు తీసుకొని టాంగాలో వచ్చి వాటిని ఫకీరుకు ఇచ్చాడు. ఆ ఐరన్ షా ఇప్పుడు లేడు, మరణించాడు. 3. నైజాం రాష్ట్రంలో వైజాపూర్ తాలూకాలో ఉన్న లాసూర్ అను గ్రామానికి చెందిన ఒక మహమ్మదీయుడు 27 సంవత్సరాల క్రితం షిరిడీ వచ్చాడు.
అతను బాబాను దర్శించి తనకు అత్యవసరంగా 4,000 రూపాయలు కానీ 5,000 రూపాయలు కానీ కావాలని అభ్యర్థించాడు. బాబా అతన్ని మర్రి చెట్టు కింద మల విసర్జన చేయమని, అప్పుడు అతనికి నాణ్యాలు నిండిన చిన్న బిందె ఒకటి దొరుకుతుందని చెప్పారు. మరుసటి ఉదయం అతను మల విసర్జన చేసి కడుక్కునేందుకు లేచి 4 అడుగులు వేయగానే అతని కాలికి బరువైన బిందె తగిలింది. దాని నిండా నాణ్యాలు ఉన్నాయి. అది చాలా బరువుగా ఉన్నందువల్ల దాన్ని లేపలేకపోయాడు. దాంతో అతను చావుడిలో ఉన్న బాబా దగ్గరికి వచ్చాడు. అతను తిరిగి వెళ్ళేసరికి ఆ బిందె మాయమవడంతో అతను శోకించాడు. ఆ బిందెను రూయికి చెందిన గనూకాడు అతడు తీసుకొని వెళ్ళిపోయాడని, ఇక తామేమీ చేయలేమని బాబా చెప్పారు. ఆ గనూకాడు ఇప్పుడు ధనవంతుడు. లాసూరుకు చెందిన ఆ మహమ్మదీయుడు తన దురదృష్టానికి దుఃఖిస్తూ వెనుతిరిగాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. श्री एम.बी. सहस्रबुद्धे సివిల్ ఇంజనీర్, పల్టన్ షుగర్ వర్క్స్, వయసు 41 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, తండ్రి విష్ణు పల్టన్, సతారా జిల్లా. 1931లో నీమ్గాం షిరిడీ నీటిపారుదల డ్రైనేజీ పథకం క్రింద నాకు మంజూరైన కాంట్రాక్ట్ తీసుకోవడానికి రహతా వెళ్ళాను. అక్కడ బాబాని గురించి తెలుసుకొని షిరిడీ వెళ్ళి హారతికి హాజరయ్యాను. నేను ఎంతగానో ప్రభావితుడనయ్యాను. ఆ తరువాత నాకు సాయిబాబా అద్భుత రీతిలో ఎన్నో విధాలుగా సహాయపడ్డారు. కొన్ని సంఘటనలు వివరిస్తాను. 1932లో చాలామంది పనివాళ్లను నియమించి డ్రైనేజీ గొట్టాలను వేయడానికి మట్టి త్రవిస్తున్నాను. మధ్యాహ్నం ఒక చెట్టు క్రింద కాలువ గట్టుపై పడుకొని నిద్రిస్తుండగా మగత నిద్రలో ఉన్న నన్ను అకస్మాత్తుగా ఎవరో కుదిపి లేపినట్లయింది. ఆ నిద్రలోనే బాబా బాబా లే, పైనుండి జారిపడిన మట్టిలో ఒకడు కూరుకుపోతున్నాడు, వెంటనే అతనిని బయటకు తీయి అన్నారు. వెంటనే నేను లేచి కొందరు కూలీలను వెంటబెట్టుకొని అక్కడికి 2 మైళ్ళ దూరంలోనున్న ప్రమాద స్థలానికి సైకిల్పై వెళ్ళాను. బాబా చెప్పినట్లు త్రవ్వుతున్న కందకంపై నుండి మట్టి జారిపడి అందులో 20 మంది కూలీలు పూడుకుపోయారు. మేము వెంటనే ఆ మట్టినంతా వెలికితీసి కూలీలను లేవదీశాము. పూడుకొని పోయిన కూలీలందరూ చిన్న చిన్న గాయాలతో రక్షింపబడ్డారు. కానీ అందులో ఒకతనికి మాత్రం ప్రమాదకరంగా గాయాలయ్యాయి. అతను నోరు, ముక్కుల నుండి రక్తం స్రవిస్తోంది, కళ్ళు ఉబికి ఉన్నాయి. అతని కోరిక మేరకు అతనిని బండిలో వేసుకుని అతని ఇంటికి తీసుకువెళ్ళాము. అక్కడ అతను మరణించాడు. బాబా నన్ను సకాలంలో హెచ్చరించకుంటే పని జరుగుతున్న స్థలంలోనే అతను మరణించటం, చాలామంది గాయపడడం జరిగి ఉండేది. అప్పుడు నేను విచారణ కమిటీ ముందు దోషిగా నిలబడి ఎన్నో చిక్కులను ఎదుర్కొనవలసి వచ్చేది. అయినప్పటికీ 2 నెలల తరువాత కలెక్టర్ ఆ ప్రమాదం గురించి విచారణ జరిపారు. కానీ బాబా నాకెలాంటి సమస్య రాకుండా కాపాడారు. ఇది బాబా నుండి నేను పొందిన గొప్ప సహాయం. 1933లో బాబా నాకు మరో సహాయం చేశారు. అప్పుడు నేను పూనాలో ఉన్నాను. బాబా నా కలలో కనిపించి షిరిడీ సంస్థాన్ కమిటీ వారు నా కోసం షిరిడీలో ఎదురు చూస్తున్నారని చెప్పారు. కమిటీ వారికి నాతో అవసరం ఏముంటుందా అనే కుతూహలంతో షిరిడీ వెళ్ళాను. కమిటీ మెంబర్ అయిన శ్రీ ఎన్.డి. నేవాల్కర్కు కలిశాను. అతను నాకు సభామండపాన్ని నిర్మించే పని అప్పగించాడు. అప్పుడు
ఇప్పుడు షిరిడీలో ఉన్న సభామండపం నేను నిర్మించినదే. 1936లో మా అమ్మ అస్వస్థతగా ఉన్నప్పుడు కూడా బాబా సహాయం చేశారు. ఆమెకు కాలేయం ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఆ ఆపరేషన్ పూనాలో చేయించడం మంచిది, కానీ అక్కడ ప్లేగు వ్యాపించి ఉన్నందున మేముంటున్న వాయిలోని సతారా జిల్లా ఆపరేషన్ చేయించదలిచాము. అప్పుడు బాబా నా కలలో కనిపించి ఆపరేషన్ వాయిలో జరిపించవద్దని, పూనాలోనే జరిపించమని ఆదేశించారు. వారి ఆదేశం మేరకు ఆమెను పూనా తీసుకొని వెళ్ళి సుమన్ ఆసుపత్రిలో డాక్టర్ ఘరీపురేతో ఆపరేషన్ చేయించాము. ఆపరేషన్ విజయవంతమై ఆమె ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. నేను ఈ మధ్యనే సాయి సంస్థాన్ కమిటీ మెంబర్గా ఎన్నుకోబడ్డాను. నాకు ఈ మధ్య వచ్చిన కలలో బాబా సకల దేవతా స్వరూపులనే నిదర్శనం లభించింది. నేను పల్టన్లో పనిచేస్తున్నప్పుడు నాకు ఒక కల వచ్చింది. బాబా సమాధి ముందున్న హాలులో సత్యనారాయణ స్వామి విగ్రహం ప్రతిష్ఠించి విగ్రహం చుట్టూ పాలవెల్లి కట్టి పూజ నిర్వహిస్తున్నారు. స్వామికి నివేదించిన నైవేద్యాలన్నీ సమాధిలో కూర్చొని ఉన్న సాయిబాబా శరీరంలోకి వెడుతున్నాయి. సమాధి పారదర్శకంగా కనిపించింది. ఆ కలలో కనిపించిన దృశ్యం నిజమో కాదో తెలుసుకోవాలని నేను షిరిడీ సంస్థాన్ వారికి జాబు రాశాను. నాకు కల వచ్చిన రోజున సమాధి మందిరంలో శ్రీ సత్యనారాయణ స్వామి పూజ నిర్వహించినది లేనిది తెలుపమని కోరాను. సంస్థాన్ వారు పూజ నిర్వహించినట్లు జవాబిచ్చారు. దీనిని బట్టి సాయిబాబాయే శ్రీ సత్యనారాయణ స్వామి అని, శ్రీ సత్యనారాయణ స్వామిని పూజిస్తే తమను పూజించినట్లేనని బాబా నిదర్శనం చూపారు. నేనొక స్తోత్రీయ బ్రాహ్మణుణ్ణి, సనాతన ఆచారాలు పాటించేవాడిని. అందువల్ల ముస్లింలు, కడజాతి వాళ్ళు తాకిన వస్తువులను తాకేందుకు కూడా ఇష్టపడేవాడిని కాదు. ఒకసారి బాబా నా కలలో కనిపించి అస్పృశ్యతను పాటించడం తప్పని హితవు పలికారు. శ్రీ భాస్కర్ సదాశివ్ సాతం, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, హిందూ మరాఠా, లామింగ్టన్ రోడ్, బొంబాయి. నేను 1911లో పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరాను. క్రమేణా సబ్ ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగాను. 1930 ప్రాంతంలో నాగేష్ ఆత్మారాం సామంత్ను కలిశాను. అతను శ్రీ సాయిబాబాను గురించి చెప్పాడు. అతనితో నేను షిరిడీ వెళ్తానని చెప్పాను, కానీ చాలా సంవత్సరాల వరకు వెళ్ళలేదు. 1940లో నేను సామంత్ నార్గాం ట్రైనింగ్ స్కూల్లో ఉన్నాము. ఆ సమయంలో నా ఉద్యోగానికి సంబంధించి కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు ఎదుర్కోవలసి వచ్చింది. 16/2/1940న నన్ను సస్పెండ్ చేశారు. అప్పుడు నేను బాబాను ప్రార్థించాను. షిర్డీ నుండి ఊది ప్రసాదం పంపమని కోరగా శ్రీ సగుణ్మేర్ నాయక్ నాకు ప్రసాదము ఊది 2 పంపాడు. కానీ నాకు ప్రసాదం మాత్రమే అందింది. తరువాత 28/2/1940న నేను ఉద్యోగం నుండి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు వచ్చాయి. సామంత్ నన్ను మరో ఆలోచన చేయకుండా షిరిడీ వెళ్ళమని చెప్పాడు. నేను నా కుమారుడు కిందటి శ్రీరామనవమికి షిరిడీ వెళ్ళాము. అక్కడ 2 రోజులుండి బాబాను ఆర్తిగా ప్రార్థించాము. 3వ రోజు బొంబాయికి తిరిగి వస్తుండగా దాదర్ ఒక కానిస్టేబుల్ కలిసి నన్ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నట్లు, లామింగ్టన్ రోడ్డు పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చినట్లు చెప్పాడు. కానీ అటువంటి ఉత్తర్వులు అప్పటికి జారీ చేసే అవకాశమే లేదు. 26/4/1940న నేను అప్పీల్ చేశాను. అధికారులు విచారణ జరిపి 15 రోజుల తర్వాత 14/5/1940న నన్ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకొని లామింగ్టన్ రోడ్డు స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అధికారికంగా ఉత్తర్వులు రావడానికి 2 నెలలు ముందే బాబా నిర్ణయం కానిస్టేబుల్ నోటి నుండి వెలువడింది. నేను తీర్చవలసిన కొన్ని బాకీలు ఉండేవి. అప్పుడు నేను బాబాను ప్రార్థించాను. బాబా నాకు డబ్బు అందేలా చేయడంతో నా బాకీలన్నీ తీరి నాకు కావలసినవన్నీ సమకూరాయి. ఇటువంటి సుఖ సంతోషాలు ప్రసాదించమని నేను బాబాను ప్రార్థించాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथनि शरत बाबूजी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము ఉపోద్ఘాతము. మహారాష్ట్ర దేశంలోని వారందరికీ శ్రీ గురుచరిత్ర సుప్రసిద్ధము. ఆ దేశమంతటా దత్తాత్రేయ భక్తులు దీనిని చదివెదరు. కొందరు దీనిని నిత్య పారాయణము చేసెదరు. దీనిని రచించిన వారు సరస్వతి గంగాధరుడు. ఇందులో శ్రీ పాదశ్రీ వల్లభస్వామి యొక్కయు శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్కయు లీలలును విచిత్ర చర్యలును వర్ణింపబడి ఉన్నవి. వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్య అవతారములు. ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయు శ్రీ ఎల్ఆర్ పాంగార్కర్ అభిప్రాయం ప్రకారము ఈ రెండు అవతారములు 14-15 శతాబ్దముల్లో విలసెను. దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా గలవు. ఇందులో ముఖ్యమైనవి నైజాము ఇలాకాలోని శ్రీ మాణిక్య ప్రభువును, షోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కల్ కోటకర్ మహారాజు గారు, తుట్టతుదకు అహ్మద్నగర్ జిల్లాలోని షిరిడీలో శ్రీ సాయిబాబాయును. బాబా 1918 సంవత్సరంలో మహాసమాధి చెందిరి. శ్రీ అక్కల్ కోటకర్ మహారాజు అవతార పరంపరయే శ్రీ సాయిబాబాయ్ అని కొందరి భక్తుల నమ్మకము. 5వ అధ్యాయంలో వేప చెట్టు క్రింద పాదకులు ప్రతిష్ఠించిన కథయు, 26వ అధ్యాయంలో చెప్పబడిన హరిశ్చంద్ర పితలే అనుభవమును ఈ నమ్మకమును దృఢపరుచుచున్నది. పైన వివరించిన 2 అవతారముల విచిత్ర లీలలను శ్రీ గురుచరిత్ర అను గ్రంథమునందు 53 అధ్యాయములలో సరస్వతి గంగాధరుడు ఎట్లు వర్ణించెనో అటులనే శ్రీ గోవింద రఘునాథ్ ఉరఫ్ అన్నాసాహెబ్ దాబోల్కర్ అనగా హేమాత్ పంతు అనువారు శ్రీ సాయి లీలలను 53 అధ్యాయములలో శ్రీ సాయి సచ్చరిత్రమను గ్రంథమున వర్ణించి ఉన్నారు. కనుక ఈ శ్రీ సాయి సచ్చరిత్రము ఈనాటి గురు చరిత్ర అని చెప్పవచ్చును. పై చరిత్రల గూర్చి దిగువ అంశములు గమనార్హములు. 1. శ్రీ గురుచరిత్రను రాసిన వారు కన్నడం వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగుగా తెలియకుండెను. అయినప్పటికీ వారి ఇష్టదైవము యొక్క ఆశీర్వాదం వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు వ్రాయగలిగిరి. శ్రీ సాయి సచ్చరిత్రం యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీ వారు మహారాష్ట్ర దేశములోని అనేక యోగుల చరిత్రలను చదివి ఉన్నారు. ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్య పారాయణ గ్రంథము. శ్రీ సాయి సచ్చరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతములోని పెక్కు విషయములు శ్రీ సాయి సచ్చరిత్రములో పొందపరచిపడి ఉండుట చూడగలరు. 2. శ్రీ గురు చరిత్రము ముఖ్యముగా కర్మకాండపై ఆధారపడి ఉండుటచే దానిని బోధపరుచుకొనుట బహు కష్టము. దానిని ఆచరణలో పెట్టుట మరింత కష్టము. దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దానిని ఆచరణలో పెట్టలేకున్నారు. శ్రీ సాయి సచ్చరిత్ర విషయము అట్టిది కాదు. అందులోని విషయములు తేట తెల్లములు, మిక్కిలి సామాన్యమైనవి. ఇందులో చెప్పిన దానిని అందరూ సులభముగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు. 3. శ్రీ గురుచరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన 100 ఏండ్లకు వ్రాయబడను. కానీ శ్రీ సాయి సచ్చరిత్రంలోని కొన్ని లీలలను రచయిత స్వయముగా చూచెను. శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదముతో ఈ గ్రంథమును ప్రారంభించెను. వారి ఆజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయములు, లీలలు టూకీగా వ్రాసి ఉంచుకొనెను. 1918 సంవత్సరములో సాయిబాబా సమాధి చెందిన తరువాత శ్రీ సాయి లీలా మాసపత్రికలో శ్రీ సాయి సచ్చరిత్రమును కొంచెముగా ప్రకటించెను. శ్రీ సాయి సచ్చరిత్రం ఈ విధముగా 1923 నుండి 1929 వరకు శ్రీ సాయి లీలలో ధారావాహికముగా ప్రచురింపబడి 1930లో పూర్తి గ్రంథరూపముగా ముద్రింపబడినది. కనుక శ్రీ సాయి సచ్చరిత్రమును ప్రస్తుత గ్రంథము అధికారమైనది. షిరిడీలో శ్రీ సాయిబాబా సశరీరులుగా ఉండగా దర్శించుకొను భాగ్యం లభించని సాయి భక్తులకు ఈ గ్రంథము నిజముగా ఒక వరము. శ్రీ సాయి సచ్చరిత్రమును అన్నాసాహెబ్ దాబోల్కర్ కూర్చెను. కానీ ప్రతి అధ్యాయం చివరన శ్రీ సాయి ప్రేరేపణచే హేమాత్ పంత్చే వ్రాయబడినట్లు ఉన్నది. కావున ఈ హేమాత్ పంత్ ఎవరిని పాఠకులు అడగవచ్చును. అన్నాసాహెబ్ దాబోల్కర్ మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను సందర్శించినప్పుడు వారి ఈ బిరుదును దాబోల్కర్కు కరుణించిరి.
ఎప్పుడు ఏ సందర్భంలో ఈ బిరుదు అతనికి వసంగిరో అని విషయము 2వ అధ్యాయంలో రచయిత చెప్పి ఉన్నారు. అన్నాసాహెబ్ జీవిత చరిత్ర ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. గ్రంథ రచయితగు దాబోల్కరు 1859వ సంవత్సరంలో ఠాణా జిల్లాలోని కేల్వే మహిమనందు ఒక పేద ఆర్య గౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిరి. వారి తండ్రులు దైవభక్తి కలవారు. దాబోల్కర్ తమ ప్రాథమిక విద్యను స్వగ్రామమందే పూర్తి చేసి పూనాలో 5వ స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్యను అభ్యసించిరి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంత బాగుగా ఉండకుండుటచే వారు పై క్లాసులు చదువుట మానుకొండ్రి. అప్పట్లో ఉన్న సర్కార్ నౌకరీ పరీక్షలో ఉత్తీర్ణులై తన ఊరిలోని బడిపంతులు ఉద్యోగంలో ప్రవేశించిరి. ఆ సమయమందు కులాబా జిల్లాలో మమల్తాదారుగా ఉన్న సాబాజీ చింతామణి చిట్నీస్ అనువారు వీరి సచ్చీలతను, బుద్ధికుశలతను, సేవానిరతిని చూచి మెచ్చుకొని తలాటియను గ్రామోద్యోగిగా నియమించిరి. తర్వాత ఇంగ్లీష్ గుమాస్తాగా వేసిరి. పిమ్మట మమల్తాదార్ కచేరీలో హెడ్ గుమాస్తాగా నియమించిరి. కొంతకాలం జరిగిన పిమ్మట అటవీ శాఖలో ఉద్యోగిగా ఉంచిరి. కొన్నాళ్లకు కరువు సంబంధపు పనులందు ప్రత్యేకోద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నియమితులైరి. ఆయా ఉద్యోగములలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నెరవేర్చుట వలన 1901వ సంవత్సరంలో ఠాణా జిల్లాలోని షాహపూర్లో మమల్తాదారుగా నియమింపబడింది. 1903వ సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ మ్యాజిస్ట్రేట్గా బాంద్రాలో నియమింపబడింది. వారచ్చట 1907 వరకు ఉద్యోగం చేసిరి. తర్వాత ఆయన ముర్బాడ్, ఆనంద్ బోసాదులలో పనిచేసి 1910వ సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మ్యాజిస్ట్రేట్గా నియమితులైరి. ఈ సంవత్సరం అందే వారికి షిరిడీకి పోయి శ్రీ సాయిబాబా సందర్శనం చేయు భాగ్యము కలిగెను. 1916వ సంవత్సరంలో వారు ఉద్యోగం విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసిరి. అదిను విరమించిన తర్వాత సాయిబాబా మహాసమాజ్ చెందు వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులైరి. బాబా మహాసమాధి పిమ్మట షిరిడి శ్రీ సాయిబాబా సంస్థానమును 1929వ సంవత్సరంలో తాను మరణించే వరకును ఎంతో చాకచక్యముగా నడిపిరి. వారికి భార్య, ఒక కుమారుడు, 5 కుమార్తెలుండిరి. బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి. అందరూ క్షేమంగా ఉన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సాయిబాబా ఎవరు? సాయిబాబా ఎవరు అనే ప్రశ్నకు 3 విధములుగా సమాధానం చెప్పవచ్చును. దీర్ఘాలోచన చేయకయే విషయముల గూర్చి గాని మనసులను గూర్చి గాని అభిప్రాయము చెప్పు అభ్యాసము గలవారు సాయిబాబానొక పిచ్చి ఫకీరనియు, వారు షిరిడీలో శిథిలమై పాడుపడిన మసీదులో అనేక సంవత్సరములు నివసించిరనియు, ఇష్టము వచ్చినట్లుగా మాట్లాడుచు తమను దర్శింపవచ్చిన వారి నుంచి దక్షిణ రూపముగా ధనము వసూలు చేయుచుండిరనియు చెప్పుదురు. ఈ అభిప్రాయము తప్పు. ఆర్ఏ తర్కెట్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరము బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి తిరిగిపోవున్నప్పుడు కంటతడి పెట్టుకొనెను. అతనితో బాబా ఇట్లనెను, పిచ్చివాని వలె ప్రవర్తించుచున్నావేమి? నేను బొంబాయిలో మాత్రం నీతో లేనా? దానికి తర్కండ్ గారి మిత్రుడిట్లు జవాబిచ్చెను, నాకు ఆ విషయం తెలియదు. ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో నున్నట్టు నాకు అనుభవం లేదు కదా. అందులకు బాబా ఇట్లనియెను, ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నాడని అనుకొందురో వారు బాబాను నిజంగా గ్రహింపలేదని తెలుసుకో. కొందరు సాయిబాబాను మహాసిద్ధ పురుషుడనిది. మహమ్మదీయులు బాబాను తమ పీరులలో నొకనిగా భావించిరి. హిందువులు బాబాను తమ మహాత్ములలోనొకనిగా గ్రహించిరి. ప్రతి సంవత్సరము షిరిడీలో జరుగు ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలలో బాబాను సంత చూడమనిగా పేర్కొనెదరు.
శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి బివి నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అను గ్రంథమునకు పీఠికలో ఇండోర్ హైకోర్టు జడ్జి గారగు ఎంబి రేగే గారు ఇట్లు వ్రాసి ఉన్నారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారొక రూపుదాల్చిన భగవత్ స్వరూపముగా తమ భక్తులకు బాసిల్లుతూ తమ లీలా ప్రబోధాల ద్వారా సాధకుల మార్గంలో ప్రకాశింపచేయుచుండెడివారు. వారి నశ్వరమైన దేహము మాయమైపోయినది కానీ దానిలో అప్పుడుండి నా బాబా మాత్రము ఇప్పటికీ అనంత శక్తి వలె నిలిచి వారి సమాధి చెందక ముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికీ వారి ఆశ్రయించు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దంగా సహాయపడుచున్నారు. శ్రీ బివి నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవంలో అను పుస్తకంలోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశంలోనున్న హైకోర్టు జడ్జి గారు ఇట్లు వ్రాసి ఉన్నారు. నేను సాయిబాబాను సృష్టి స్థితి లయకారకుడిగా భావించెదను. 1918వ సంవత్సరంలో వారు సమాధి చెందక ముందు నేనట్లు భావించి తిని ఇప్పటికీ నేనట్లే భావించుచున్నాను. నాకు మాత్రము వారి సమాధి చెందినట్లు లేదు. నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు. వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరము మా కన్నుల ముందు సంచరించుచుండెను. ఒక్కొక్కప్పుడు అది మా దృష్టిని విశేషముగా ఆకర్షించడిది. కానీ ఎక్కువ భాగము మా ఎరుకలో నిలిచినది మాత్రము వారి అనంత తత్వము, శాశ్వతం అశాశ్వతములు అద్భుత సమ్మేళన రూపమైన ఒక మానసిక ప్రతిబింబం వలె వారు మాకు భాషించేవారు. అశాశ్వతమైన తమ మానవదేహం ఒక్కొక్కప్పుడు మా ముందర తళుక్కుమని మెరిపించేవారు. ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహము మాయమై సాయిబాబా అను శాశ్వతమైన అనంత శక్తి మాత్రము నిలిచి ఉన్నది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की। బివి నరసింహస్వామి గారిచే రచింపబడిన భక్తుల అనుభవములు అను గ్రంథంలో 1920 పుటలలో ఆచార్య జీజీ నార్కే ఎంఏఎంఎస్వి పూనా ఇంజనీరింగ్ కాలేజీ ఇట్లు చెప్పి ఉన్నారు. ఇంటి వద్ద నిత్యము నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబాను ఒకరిగా ఉంచితిని. సాయిబాబా భగవంతుడు. ఆయన సామాన్య సత్పురుషుడు కాదు. మా మామగారగు శ్రీమాన్ బూటి, నా భార్య, నా తల్లి గొప్ప సాయి భక్తులు. వారు సాయిబాబాను భగవంతుని వలె పూజించువారు. నేను కొత్తగా షిరిడీకి పోయినప్పుడు ఒకనాడు హారతి సమయంలో సాయిబాబా మిక్కిలి కోపోద్రిక్తులై ఉండెను. అకారణముగా వారు కోపించుచు, శపించుచు, భయపెట్టుచుండిరి. ఆయన పిచ్చివాడా ఏమను సంశయమును నా మనస్సున మెదిలేను. మామూలుగానే హారతి పూర్తి అయ్యెను. ఆనాటి సాయంకాలం నేను బాబా పాదములను ఒత్తుచుంటిని. అప్పుడు బాబా ప్రేమగా నా తలను నిమురుచు, నేను పిచ్చివాడను కాను అనెను. ఎంత ఆశ్చర్యము! నా హృదయగత భావమును గ్రహించుచున్నారు. వారికి తెలియకుండా మనము ఏ రహస్యములను దాచజాలము. వారు అంతర్యామి, నా ఆత్మ యొక్క అంతర్యామి. వారి అంతర్యామిత్వమును గూర్చి నాకనేక నిదర్శనములు కలిగెను. వారు నాతో మాట్లాడినప్పుడు నా హృదయంలో కూర్చుండి మాట్లాడు వాని వలె మాట్లాడువారు. నా హృదయములో గల ఆలోచనలను, కోరికలను గ్రహించుచుండేవారు. వారు నాలో నున్న భగవంతుడు
వారే భగవంతుడని నిశ్చయించుటలో నాకెట్టి సంకోచము లేకుండెను. ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుచుంటిని. ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులని, వారి ఇచ్ఛానుసారము సర్వమును నడిపించెదరని ఒకే నమ్మకము కలుగుచుండెను. రావు బహద్దూర్ ఎండబ్ల్యూ ప్రధాన్ రాసిన షిరిడి సాయిబాబా అను గ్రంథమునకు ఉపోద్ఘాతములో గౌరవనీయులను, అమరావతిలో ప్రసిద్ధికెక్కిన వకీలును అగు దాదాసాహెబ్ కాబట్టే ఇట్లు చెప్పి ఉన్నారు: శ్రీ సాయిబాబా ప్రతి వారి అంతరంగమందు మెదులు ఆలోచనలన్నయూ తెలిసిన వాని వలె ఉండి వారి కోరికలు తీర్చుచు సుఖ సంతోషములు కలుగుజేయుచుండేవారు. ఆయన భూమిపై నడియాడు దైవమనే భావము కలుగుచుండెను. దాసగను మహారాజు తమ స్తవన మంజరి అను స్తోత్రమునందు సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను, నిర్మలమైన అంతరాత్మగాను, నిత్య శాంతిమూర్తిగాను వర్ణించి ఉన్నారు. హేమాడ్ పంతు శ్రీ సాయి సచరిత్రము యొక్క మొదటి అధ్యాయములో సాయిబాబాను గోధుమలు విసురుచుండిన ఒక వింత యోగిగా వర్ణించెను. కానీ రాను రాను బాబాతో సంబంధం పెరిగిన కొలది బాబాను భగవంతుడనియు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడనియు చెప్పి ఉన్నారు. షిరిడి భక్తులందు ముఖ్యముగా మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు మిక్కిలి భక్తులు. వచ్చిన భక్తులందరితో కలిసిమెలిసి తిరుగుతాడు. ఆయన ఎప్పుడూ బాబాను దేవా అని సంబోధించువాడు. ఈ భక్తులందరి అభిప్రాయమును అవతరించి వారు చెప్పిన దానిలోని యథార్థమును గ్రహించి శ్రీ సాయి అవతార పురుషుడని భావించదుముగాక. ఉపనిషత్రష్టులైన మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వంతర్యామి అను సత్యమును దర్శించిరి. బృహదారణ్యక, చాందోక్య, కట, శ్వేతాశ్వతర ఉపనిషత్తులు జీవకోటితో సహా సర్వ వస్తు సముదాయమైన ప్రకృతి అంతయు భగవంతుని రచనయనియు, అది అంతయు అంతర్యామిచే అనగా సర్వమును సృష్టించి పాలించడి భగవంతునిచే వ్యాపింపబడి ఉన్నదనియు ఒక్కానించుచున్నది. ఈ సిద్ధాంతమును నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణము శ్రీ సాయియే. ఈ శ్రీ సాయి సచరిత్రమును, సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివిన వారు తప్పక ఈ సత్యమును గ్రహించి యథార్థమైన శ్రీ సాయిని దర్శించగలరు. ఉపోద్ఘాతము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ की जय. శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి అధ్యాయము. గురుదేవతా స్తుతి, తిరగలి విసురుట, దాని వేదాంత తత్వము. గురుదేవతా స్తుతి. పూర్వ సంప్రదాయానుసారము హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతా స్తుతితో ప్రారంభించుచున్నారు. ప్రప్రథమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథ రచనకు పురికొల్పినందులకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు. తదుపరి సృష్టి స్థితి లయ కారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్తాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనలను సంసారమను నదిని దాటించగలరని చెప్పుచున్నారు. తరువాత తమ గృహదేవతయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినదనియు చెప్పుచు వారి వంశ మూలపురుషుని స్తోత్రము చేసిరి. అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజముని స్మరించెను. అంతేగాక యాజ్ఞవల్కుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు,
సనకసందనాథుడు, సనత్ కుమారుడు, శుకుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వాసుదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవయోగీంద్రులు మున్నగు పలువురు మునులను నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కాన్హా, నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించెను. తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్నతల్లికి, చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించెను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించెను. చివరగా తన గురువు దత్తావతారమును అగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్యనియు బ్రహ్మయే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు ఈ ప్రపంచములో ఏ ఏ జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారందరికీ నమస్కరించెను. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలుగుగా గలవారలు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హేమాడ్ పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించెను. 1910 సంవత్సరము తదుపరి ఒకనాటి ఉదయము నేను షిరిడి మసీదులో ఉన్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళితిని. అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితిని. బాబా ముఖ ప్రక్షాళనము గావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనెపరిచి దానిపై తిరగలి ఉంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కపిని చొక్కా చేతులు పైకి మడచి పిడికెడు చొప్పున గోధుమలు వేయుచూ విసరసాగిరి. అది చూచి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును? ఆయన ఎందులకు గోధుమలు విసరుచుండెను? వారు భిక్షాటనముచే జీవించువారే, వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించితిని. అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్య నిమగ్నులైరి. కానీ మాలో ఎవరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామములో వ్యాపించెను. ఆ బాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడిరి. 4 స్త్రీలు ఎటులనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి. వారు తిరగలి పిడిని చేతపట్టుకొని బాబా లీలలను పాడుచూ విసురుట సాగించిరి. ఈ చర్యలను చూచి బాబాకు కోపము వచ్చెను. కానీ వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్విరి. విసిరినప్పుడు స్త్రీలు తమలో తాము ఇట్లనుకొనిరి, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారెవరునూ లేరు. వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకొంటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితో ఏమి పని? బాబా మిగుల దయార్థ హృదయుడగుటచే మనకి ఈ పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధముగా మనమున వేరువేరు విధముల చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని 4 భాగములుగా చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొని చుండిరి. అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచూ ఇట్లనెను, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సొమ్ముని లూటీ చేయుచుంటిరి? మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి? ఏ కారణము చేత పిండిని గొంపోవుటకు యత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయుడు, పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దులపైని చల్లుడు. అది విని ఆ వనితలు ఆశ్చర్య నిమగ్నులైరి, సిగ్గుపడిరి. గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి. నేనిదంతయు చూచి షిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించితిని. ఊరిలో కలరాజాడ్యము కలదనియు దానిని శాంతింపజేయుటకది బాబా సాధనమని చెప్పిరి. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు వారు కలరాజాడ్యమును విసిరి ఊరికవతల పారద్రోలిరనియు చెప్పిరి.
ఉల్లాసము కలిగెను. దీని గూఢార్థమును తెలుసుకొన కుతూహలము కలిగెను. గోధుమ పిండికి కలరా జాడ్యమునకు సంబంధమేమి? ఈ రెండింటికి గల కార్యాకరణ సంబంధమేమి? ఒకటి ఇంకొక దానినెట్లు శాంతింపచేసెను. ఇదంతయు అగోచరముగా తోచెను. అందుచే నేను తప్పక ఈ విషయమును గూర్చి రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలెను నిశ్చయించుకొంటిని. ఈ లీలను చూచి ఇట్లు భావించుకొని హృదయానంద పూరితుడైతిని. ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను రాయటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగను జయప్రదముగను పూర్తి అయినది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना।
रहमो नजर करो अब मोरे साई, तुम्हारे ना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम्हारी ना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम्हारी ना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम्हारी ना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Sai Baba, Sai Baba.